జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, మన ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ఎక్కడ వాళ్ళ పోరాట పటిమ కనిపించింది తప్పితే కానీ ఎప్పుడు అయితే రాజకీయ పరంగా వచ్చారో హట్టర్ ఫ్లాప్. మీరు చెప్పినటువంటి అదే 30 కోట్లు నోట్లు సీట్లు ఇదే. అంటే ఇది కారణం ఎక్కడ? ఆ చైతన్యం కూడా ఉండాలి కదా ఎక్కడో ఒక చోట. రూట్ కాజ్ మీరు అడిగిన ప్రశ్న చాలా ప్రశ్న. మనము రాజరిక కుటుంబాల నుంచి 550 సంస్థానాలు కాస్త భారతదేశంలో విలీనమైనవి వచ్చినాయి. మనం పేరుకి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని చెప్పుకుంటున్నాం తప్ప రాజ్యాంగబద్ధ పాలన పట్ల ఎవరికీ అవగాహన లేదు. ఈవెన్ ఎవరో లాయర్లు, కోర్టులు తప్ప అసలు రాజ్యాంగం పట్ల ఈ పౌరులకున్న చైతన్యమే చాలా తక్కువ. ఇప్పుడు రాజ్యాంగాన్ని బట్టి ప్రభుత్వాలు నడవాలి, బట్ రాజ్యాంగంలో లేనిది నడుపుతున్నా కూడా ఎవరు ప్రశ్నించట్లేదు. అది ఆ చైతన్యం రావాలి కదా. మరి ఆ చైతన్యం రావాలంటే ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇంకొకటి ఇక్కడ మీడియా రోల్ కూడా చాలా ఉంది. ఇక్కడ ఫోర్త్ ఎస్టేట్ కొన్ని ఛానళ్ళ పేర్లు చెప్తారు. ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటంటే, ఒకటి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ డిస్కషన్, డిబేట్, డైలాగ్ ద్వారా చట్టం ఏర్పడాలి. ఏర్పడిన చట్టం ద్వారా చట్టబద్ధ పాలన ఎగ్జిక్యూటివ్ చేయాలి. ఎవరు? ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉద్యోగస్తులు. ఈ పాలన సరిగ్గా జాగుతుందా లేదా అని ఈ 2 వ్యవస్థల్ని మానిటరింగ్ చేసేది జ్యుడిషియరీ వ్యవస్థ. ఈ 3 ఫెయిల్ అయినప్పుడే ఫోర్త్ ఎస్టేట్ వచ్చింది. స్వాతంత్రోద్యమం కాలంలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, సామాజిక బాధ్యత వస్తూ ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ పోయి ఫ్రీడమ్ ఆఫ్ పర్స్ అయిపోయింది. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ పత్రికలు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ కులం పేరుతోటి ఒకే పార్టీలో 2 గ్రూపులు ఉంటే ఆయన గ్రూప్కో ఛానల్, ఈయన గ్రూప్కో ఛానల్. ఇప్పుడు మనం ఒకే పార్టీలో ఇద్దరం ఉన్నాం అనుకో, మీకు నాకు పడదు. మీరు నన్ను తిట్టడానికి, నేను మిమ్మల్ని తిట్టడానికి, మీకు ఒక గ్రూప్కో ఛానల్ ఉంటుంది, నాకు ఒక గ్రూప్కో ఛానల్ ఉంటుంది. చాలా మంచి టాపిక్ లేవనెత్తారు విఠల్ గారు. ఈ 3 వ్యవస్థలు ఏదైతే ఉండి సరిగ్గా పనిచేయనప్పుడు చూపించగలిగే వ్యవస్థ ఫోర్త్ ఎస్టేట్ మీడియా. ఇప్పుడు ఈ మీడియా కొన్ని పార్టీలకి ఇప్పుడు ఓపెన్గానే చెప్తాం, ఏబిఎన్ ఏ ఛానల్కి పరిమితం అనో, టీవీ నేను దేనికనో, సాక్షి ఎవరిదనో, టీ న్యూస్ ఎవరిదనో, అంటే ఇది ఓపెన్ సీక్రెట్. మనం ఈ రోజు మాట్లాడినంత ఆటో డ్రైవర్ ఇలాంటి నేపథ్యంలో అసలు ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా ఏ రకంగా పనిచేయాలి, డబ్బు లేకుండా అసలు ఒక పార్టీకి కొమ్ము గాయకుండా. ఒకప్పుడు ఈనాడు అంతకుముందు మాన్యువల్ టైపింగ్తో ఒక పేపర్ వస్తే బస్సులో నుంచి ఎప్పటికో వస్తే 10-12 గంటల వరకు దాని గురించి వెయిట్ చేసి ఆ పేపర్ రిసీవ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ చదివి ఇక్కడున్న కాలమాన పరిస్థితులన్నీ కూడా ఆ పేపర్ తెలుసుకునే అంత మంచి కల్చర్ పోయి ఈ రోజున ఈ మీడియా కరప్ట్ అయింది అని చెప్పడానికి సందేహం అయితే లేదు. కానీ ఈ ఫోర్త్ ఎస్టేట్ ఉన్నటువంటి దీనికి ఒక డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీ, ఇది ఏ రకంగా ఉంటే బాగుంటుంది, అసలు మీడియా ఈ రోజున ఏ విధంగా ఉంది, ఎలా ఉంటే బాగుంటుంది? ఇప్పుడు మనం బేసిక్ కామన్ సెన్స్, దీనికి ఏం అవసరం లే. ఏదైనా వస్తువు తయారు చేయడానికి కొంత ఖర్చు అవుతుంది. వస్తువు ఇప్పుడు సపోజ్ ఈ పెన్ను ఉందనుకోండి, ఈ పెన్ను తయారు చేయడానికి 10 రూపాయలు అయిందనుకో, నేను ఎంతకు అమ్మాలి? 12 రూపాయలకో 15 రూపాయలకో అమ్మాలి. అంటే నా తయారీ ఖర్చు, నా మార్కెటింగ్ ఖర్చు ప్లస్ నా శాలరీస్ అన్నీ పోయినాక ₹1-2 లాభం ఉంటే నేను తయారు చేయగలను. కానీ ప్రపంచం మొత్తంలో ఒక రివర్స్ డైనమిక్స్ ఉన్నది. ఏంటంటే ఇవాళ ఒక న్యూస్ పేపర్ తయారు చేయాలంటే మేము జర్నలిజం చదువుకునే రోజుల్లోనే ₹16 నుంచి ₹23 అయ్యేది. ఒక న్యూస్ పేపర్, న్యూస్ ప్రింట్ కావచ్చు, ప్రింటింగ్ కాస్ట్ కావచ్చు, శాలరీస్ కావచ్చు, అన్ని కావచ్చు. ₹20తో నేను న్యూస్ పేపర్ తయారు చేసి ₹2 అమ్ముతున్నాను అనుకోండి. అప్పుడు ఈ ₹18 నష్టాన్ని ఎక్కడన్నా ఇప్పుడు వాటర్ బాటిల్ తయారు చేయన్నా కూడా ఒక ₹5, ₹10 అయితే ₹1 లాభం కన్నా అమ్మాలి. కానీ తయారు చేసిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కన్నా సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉన్న ఏకైక ప్రొడక్ట్ అది న్యూస్ పేపర్. ఈ మరి నేను ₹20 తయారు చేసిన న్యూస్ పేపర్ని ₹2, ₹5 అమ్మినప్పుడు ఆ ₹15 లాస్ ఎవరు ఇవ్వాలి? ఒకటి అడ్వర్టైజ్మెంట్ రూపంలో అన్నారు, లేదంటే గవర్నమెంట్ అన్న ఆదుకోవాలి. అందుకనే జర్నలిజం అనేది వ్యాపారం కాదు, జర్నలిజం అనేది సామాజిక బాధ్యత. ఇట్స్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు వస్తువులు అమ్మడము, లేదా పల్లీలు అమ్మడము, బఠానీలు అమ్మినట్టు వార్తా పేపర్లు అమ్మడం కాదు. వార్తా సంస్థలు నడిపే వాళ్ళకి సామాజిక బాధ్యత ఉంటుంది. ఈ నష్టాన్ని ఈ స్వాతంత్రోద్యమంలో గాంధీ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, ఇది జర్నలిజం ఎవాల్యూ అయితే సమాజంలో చైతన్యం తీసుకురావడానికి. అందుకనే అందరు పెట్టలేకపోయే వాళ్ళు అప్పట్లో. సమాజం పట్ల బాధ్యత ఉన్న కొంతమంది గోయంకాలో అప్పుడు పెట్టేవారు. అయితే రాను ఏమైపోయిందంటే మార్కెట్ ఎకానమీ వచ్చేసినాక ఈ అడ్వర్టైజ్మెంట్ ఎవరైతే ఇస్తున్నారో సలహా ఇస్తారు, సూచన ఇస్తారు. ఫస్ట్ పైసలు ఇచ్చిన వాళ్ళు సలహాలు ఇస్తారు, తర్వాత సూచన చేస్తారు, తర్వాత పెత్తనం చేస్తారు. ఒకప్పుడు న్యూస్ అంతా అయిపోయాక మిగిలిన స్పేస్లో అడ్వర్టైజ్మెంట్లు వేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అడ్వర్టైజ్మెంట్లు మిగిలినాక మిగిలిన పేపర్లలో న్యూస్ రావట్లేదు, మిగిలిన స్పేస్లో వ్యూస్ వస్తున్నాయి. ఆ దశ నుంచి మన తెలుగు మీడియా తీసుకుంటే ఇక్కడ చాలామందికి తెలియకపోవచ్చు, అసలు రిపోర్టర్లు
లేకపోతే జర్నలిస్టులు ఉంటారు. స్ట్రింగర్స్ అనే సిస్టమ్ ఎక్కడ లేదు. ఇప్పుడు నేను జర్నలిజంలో బీసీజే, ఎంసీజే, ఎంఫిల్, పిహెచ్డి చేసి కొంతకాలం కోటి ఉమెన్స్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా పనిచేసిన, ఒక ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ మీద ఒక డిగ్రీ కూడా చేసిన. స్ట్రింగర్ సిస్టమ్ అనేది ఫస్ట్ టైం వరల్డ్ మొత్తంలో ఇక్కడే ప్రవేశపెట్టారు. ఒక పేపర్ ప్రింట్ అయితే దీని అడ్డము పొడుగు స్కేల్ పెట్టి కొలిచి నేను ఒక వార్త రాయడానికి ఒక నెల రోజులు కష్టపడవచ్చు, ఒక వారం రోజులు స్ట్రింగ్ ఆపరేషన్ చేయొచ్చు. లేకపోతే ఒక వార్త ఇదేమో ఆవు వ్యాసం కాదు కదా, నేను రాసిన దాన్ని నేను చేసిన రీసెర్చ్ని బట్టి నాకు పేమెంట్ ఉండదు. స్కేల్ మీద కొలిచి 2 సెంటీమీటర్లు ఇంటూ 3 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్ల వార్త వస్తే నాకు సెంటీమీటర్కు ₹1 ₹6 వస్తుంది. ఈ స్ట్రింగర్ సిస్టమ్ ప్రవేశపెట్టి జర్నలిజాన్ని అడ్డ మీద కూలీలుగా చేసింది తెలుగు మీడియాని. ఎప్పుడైతే రిపోర్టర్లకి, కరస్పాండెంట్లకి, జర్నలిస్టులకి వాల్యూ లేకుండా, శాలరీ లేకుండా అయిపోయి ఈ స్ట్రింగర్ వ్యవస్థ కూడా టీవీనే తెచ్చింది అనుకుంటా. అంతకుముందు అంటే ఈనాడులో స్టార్ట్ అయింది. అంతకుముందు జర్నలిస్టులు, రిపోర్టర్లు ఉండేటోళ్ళు. స్ట్రింగర్ ఇప్పుడు వాడు నెలంతా బతకాలంటే వాడికి 20,000 30,000 జీతం ఇస్తే గ్రామీణ ప్రాంతాలు, అట్లాంటిది వాడు నేను 10 వార్తలు పంపించినా మీరు ఎడిటర్గా మీరు 1 2 వేస్తారు. మరి నా జీవనోపాధి ఏంటి? వాడే పక్క చూపులు చూడాలి. అక్కడ స్టార్టింగ్ అక్కడ నుంచి కరప్షన్ కింద. అది పైన ఓనర్స్ ఎట్లున్నారంటే, గతంలో ఎడిటర్ ఉండేవాడు, ఎడిటోరియల్ రాసేవాడు. ఎడిటర్ని ప్రొపరేటర్, ఓనర్ డిస్టర్బ్ చేసేవాడు కాదు. ఓనర్ పత్రిక పెట్టడం, ఎడిటర్ పేపర్ నడపడం. కానీ ప్రొపరేటరియల్స్ వచ్చినాయి, ఎడిటోరియల్స్ పోయి ప్రొపరేటర్సే రాస్తున్నారు. ఇప్పుడు నాకు ఏదో వ్యాపారంలో కొంత డబ్బులు ఉంటే నేను సామాజిక బాధ్యతతో పేపర్ నడుపుతున్నా, అది పోయి ఈ పత్రికా వ్యాపారాన్ని, టీవీ వ్యాపారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం సమాజాన్ని పక్కదోవ పట్టించే విధంగా నాకు ఇప్పుడు ఒక టీవీ ఛానల్ పెట్టుకున్నా, ఒక పేపర్ పెట్టుకున్నా అంటే గవర్నమెంట్ నుంచి నాకు ఒక సెలబ్రిటీ హోదా వస్తుంది. ఏమంటే నాకు కొంత భూమి ఇస్తారు అన్న. ప్రింట్ మీడియా సబ్సిడీ, ప్రింట్ న్యూస్ చేసే ప్రింట్ అది సబ్సిడీ కింద వస్తుంది. ఇక జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అమ్ముకోవడం దగ్గర నుంచి, నా ఇష్టం వచ్చిన కులానికి, నా ఇష్టం వచ్చిన పార్టీకి అనుకూలంగా రాయడం, ఎలక్షన్ సమయంలో స్పేస్ అమ్ముకోవడం. అంటే అందుకని శ్రీశ్రీ గారు అన్నాడు, ఈనాడు కొన్ని పత్రికలు విషపుత్రికలు అయినాయి అన్నాడు. భజన చేసేటోళ్ళు బానిసలు జర్నలిస్టులు గారు. అందుకనే మెయిన్ స్ట్రీమ్ మీడియా తన క్రెడిబిలిటీ కోల్పోయింది. ఇవాళ సాక్షి పేపర్ అంటే జగన్ అని చెప్పొచ్చు, ఏబిఎన్ అంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు, TV5 ఛానల్ అంటే చంద్రబాబు అని చెప్పొచ్చు. కామన్ మ్యాన్కి కూడా ఏ ఛానల్ ఎవరిది, ఏ ఛానల్ ఏ కులానికి అనుకూలంగా ఉంటుంది, ఏ పత్రిక ఎవరిది అనేది అందరికీ అర్థమైపోయింది. అందుకనే మెయిన్ స్ట్రీమ్ మీడియా క్రెడిబిలిటీ కోల్పోయింది, ఎలక్ట్రానిక్ మీడియా, శాటిలైట్ ఛానల్ క్రెడిబిలిటీ కోల్పోయినాయి, సోషల్ మీడియా ఇంపార్టెన్స్ పెరిగింది. ఇలా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాకి ఇంపార్టెన్స్ పెరిగిందంటే, స్వచ్ఛందమైన వార్త ఎక్కడికన్నా రావాలంటే ఇప్పుడు అక్కడనే ఇంపాక్ట్. ఇప్పుడు ప్రజలు ఏది ఎక్కువ చూస్తున్నారో దాని మీదనే ఉంటారు. ప్రజలంతా మొబైల్లో ఉన్నారు. ఇలా న్యూస్ ఇన్ఫర్మేషన్ అనేది డెమోక్రటిక్ రెవల్యూషన్ అయిపోయింది. మీరు అన్నట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు అన్ని పార్టీలకు అమ్ముడుపోయిన తర్వాత పేదోడికి ఏదన్నా కడుపు కోత వచ్చింది, గుండె కోసి వచ్చింది అని అంటే, ఒక స్వచ్ఛమైన వార్త చెప్పాలి అని అంటే మీడియా బాసటగా నిలిచేది. ఆ రోజులు పోయి సోషల్ మీడియా ప్రాధాన్యత నిజంగానే చాలా పెరిగింది. ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి కొంచెం స్టాండర్డ్ న్యూస్ పేపర్స్ చదువుతారని చెప్పేటోళ్ళు. నేను జర్నలిజంలో వచ్చినప్పుడు కూడా నేను 5వ తరగతి నుంచి ఆల్ ఇండియా రేడియోలో మా స్కూల్ పక్కనే బాలవాణి ప్రోగ్రామ్స్లో చదివేవాడిని. స్కూల్లో వార్తలు చదివేవాడిని. అప్పుడు ఒక పేపర్ చదువుకుంటే సరిపోయేది. ఇప్పుడు ఒక పేపర్ చదివితే అది కరెక్టా వార్త, 2 పేపర్లు చదవాలి, 3 పేపర్లు చదివితే కన్ఫ్యూజన్. ఒక పేపర్ చదివితేనేమో అది విశ్వసనీయత కరెక్టా కాదో తెలియదు, ఇంకో పేపర్ చదివితే అంటే ఒక పేపర్లో న్యూస్ చదివితే సరిపోయే కాలం కాదు. అక్కడ నుంచి పేపర్లు చదివితే ఇవన్నీ గోడ పత్రికలు, ఏదంటే కరపత్రాలు అయిపోయినాయి. కొన్ని పార్టీలకి, కొన్ని కులాలకు, కొన్ని నాయకులకు కరపత్రికలు అయిపోయినాయి. స్టాండర్డ్ క్రెడిబుల్ న్యూస్ పేపర్ ఏంది అంటే చెప్పడానికి కష్టమవుతుంది. ఇలా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా 2-3 పేపర్లు చదవాల్సి వస్తుంది. టీవీ ఛానల్లో పింక్ కలర్ మీడియా ఒకటి, ఎల్లో కలర్ మీడియా ఒకటి, రెడ్ కలర్ ఒకటి, సాఫ్రన్ ఒకటి, వాళ్ళ ఐడియాలజీ ప్రకారం అయిపోయింది. ఉన్నంతలో ఇండిపెండెంట్ జర్నలిస్టులకు అందుకనే వాల్యూ పెరుగుతుంది. నా ఓనరే అమ్ముడు పోతే నేను జర్నలిస్ట్గా ఏం లాభం? ఇప్పుడు నా ఓనర్కి ఎంపీ టికెట్ కోసమో, ఎమ్మెల్యే టికెట్ కోసమో, ఆయన వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఒక మీడియా హౌస్ పెట్టుకొని ఇవి ఈడియట్ బాక్సులు అయిపోయినాయి. ఇప్పుడు కోడిగుడ్డు మీద పీకే లాగా అయిపోయాయి. అందుకనే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జనమంతా సోషల్ మీడియా వైపు ఎందుకున్నారంటే, మీడియా అనేది బాధ్యత, సామాజిక బాధ్యత. ఎప్పుడు ప్రజలు నమ్ముతారు? నీ వార్త విశ్వసనీయత ఉండాలి. వాట్ ఈజ్ న్యూస్ అంటే యథార్థం అయితే, ప్రజలకు పనికి వస్తే అది న్యూస్. ప్రజలకు పనికిరానిదంతా న్యూస్ పేరు మీద ఇస్తూ నా థాట్ పాలసింగ్ చేస్తున్నారు. అందుకనే మాకు ఏబీకే ప్రసాద్ గారు ఒకసారి వర్క్షాప్ పెట్టినప్పుడు ఏది వార్త అని అడిగారు.
ఏది వార్త అంటే ప్రజలకు పనికొచ్చే ఖచ్చితమైన సమాచారం ప్రతిదీ వార్తే. ప్రజల జీవితాలకి పనికిరానిది ఏది కూడా వార్త కాదని చెప్పిండు. గతంలో మేము జర్నలిజం చదువుకున్నప్పుడు కుక్క మనిషిని కరుస్తుంది జనరల్గా, అది వార్త కాదట. మనిషి కుక్కను కరిస్తే వార్త అని చెప్పిండు. అంటే సెన్సేషనిజం, షేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, డాన్సింగ్ న్యూస్ పోయినాయి. నేను ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన 20 ఏళ్ళు. ఇప్పుడు ఆ దశ నుంచి సోషల్ మీడియాకి వచ్చినాక ఈజీ అయిపోయింది. బట్ ఒక రకంగా సోషల్ మీడియా ఒక వరమనే చెప్పొచ్చు. ఇంకోటి ఎందుకంటే ఇప్పుడు ఒక పేపర్లో ఎవరైనా రాస్తే, ఆర్టికల్ రాస్తే అది ఆ సంస్థ యొక్క యాజమాన్యం అభిప్రాయాలు ఉంటున్నాయి, లేకపోతే ఆ జర్నలిస్ట్ వ్యూస్ ఉంటున్నాయి. టీవీ ఛానల్లో వాళ్ళు చెప్పేదే ఉంటుంది, వన్ సైడ్ కమ్యూనికేషన్. సోషల్ మీడియాలో నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నా, ఎమ్మటే నేను రెస్పాండ్ చెప్తున్నా. ఒకవేళ ఎవరైనా తప్పుగా వార్త ప్రకటిస్తే నేను యూట్యూబ్కి కంప్లైంట్ చేస్తున్నా. ఉన్నంతలో బెటర్గా ఈ సోషల్ మీడియా పనిచేస్తుంది కాబట్టి పాలకులకి సోషల్ మీడియా అంటే నచ్చదు. వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తే గొప్ప, శాటిలైట్ టీవీ ఛానల్లో వస్తే గొప్ప, సోషల్ మీడియాలో వస్తే కాదు అంటారు. ఏ మీడియాలో వచ్చినా కూడా ఇప్పుడు నేను మీకు ఒక వార్త చెప్పాలి, ఫోన్లో చెప్పొచ్చు, పేపర్ ద్వారా ప్రచురించవచ్చు, రేడియోలో చెప్పొచ్చు, టీవీలో చెప్పొచ్చు, సోషల్ మీడియాలో చెప్పొచ్చు. నేను చెప్పేది కరెక్టా కాదా, నేను చెప్పే వార్త విశ్వసనీయతమైందా లేదా చూసుకోవాలి తప్ప మీరు నేను రేడియోలో చెప్పిండు కాబట్టి తప్పు, ఆయన పేపర్లో చేసిండు కాబట్టి కరెక్టు, ఆయన టీవీ ఛానల్లో చెప్తే కరెక్టు, ఈయన సిగ్నేచర్ స్టూడియోలో చెప్తే రాంగ్ అని ఉండదు కదా. నేను చెప్పేది కరెక్టా కాదా చూడమంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, విడగొట్టి పడగొడుతున్నారు. అందుకనే నేను సోషల్ మీడియా యాక్టివిస్టులకు కానీ, ఇండిపెండెంట్ జర్నలిస్టులకు కానీ, ప్రజలకు కానీ చెప్తుంటే కొద్దో గొప్ప నిజం తెలుస్తుంది ఇవాళ అంటే మెయిన్ స్ట్రీమ్ పత్రికలు ఎవరు చదవట్లేదు. శాటిలైట్ ఛానళ్ళు విశ్వసనీయత కోల్పోయినాయి. ఉన్న యూట్యూబ్ ఛానల్సే ఆదరణ. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్కి పెద్ద కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం లేదు. అవి ప్రభుత్వాలు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ల మీద నడవు. వాళ్ళకున్న ప్రోగ్రామ్ కంటెంట్ని బట్టి ప్రజలకి కంటెంట్ నచ్చితే ప్రజల వ్యూవర్షిప్ తోటి బతుకుతాయి. ఎప్పుడైతే ప్రభుత్వాల మీద ఆధారపడి నడుస్తామో అప్పుడే సగం అయిపోయినట్టు. జర్నలిజం అనేది ఇండిపెండెంట్గా ఉండాలి. నిజమే ఇజం, అదే జర్నలిజం. జర్నలిజం అంటే నిజం. నువ్వు నిజం చెప్పడానికి ఎక్కడ చెప్తే ఏమైంది? వీళ్ళు ఏం చేస్తున్నారు, మీరంతా యూట్యూబర్స్, మీరు పనికి మాలని ఒకటి క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఆ ట్రాప్లో పడకండి. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ మీద నడుస్తున్నాయి. కాబట్టి ఈ సోషల్ మీడియాని ఎట్లా కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు, పాలకులు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రశ్నే ప్రజాస్వామ్యము, ప్రశ్నే నాగరికత. ప్రశ్నని చంపాలని చూస్తే అది ఎవరైతే ఆ పాలకులు ఉన్నారో వాళ్ళ బొంద వాళ్ళు తవ్వుకున్నట్టే.